హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన చైతన్య లక్ష్మి గారు నెల్లూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే ఆత్మజ్ఞానం ధ్యానం మాస్టర్స్ గైడెడ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, వెల్కమ్ మేడం. పరమ గురువులకు అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కోటాను కోట్ల వందనాలు. మాస్టర్స్, మనము చక్కగా ధ్యానం చేద్దాము, ధ్యాన విశిష్టత తెలుసుకుందాము. చక్కగా కళ్ళు రెండు మూసుకొని, స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేసి హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. వేళ్లల్లో వేళ్ళుంచి కాళ్ళు క్రాస్ చేసుకొని కుర్చీలో ఉన్న, సోఫాలో ఉన్న సుఖాసనంలో శరీరాన్ని హాయిగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకుందాము. ఎలాంటి బిగుతుగా, వెన్నుపూసని నిటారుగా ఉంచాలన్న ఎటువంటి కండిషన్స్ లేవు. చక్కగా రిలాక్స్గా హాయిగా కూర్చుందాం. మనతో మనం, మనలోకి మనం, మన అంతరంగ ప్రయాణం. మహా అద్భుతమైన ఈ ధ్యానాన్ని అద్భుతంగా మనం మనలోకి తీసుకుందాము. మన అంతరంగ ప్రయాణము చేద్దాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస మీదే మన ధ్యాస ఉంచాలి. ఎటువంటి ఆలోచనలు ఆలోచించకుండా మన శ్వాస మీదే ధ్యాస ఉంచదాం. ఆలోచనలు వస్తూ ఉన్నా ఆలోచన వెంట ప్రయాణించకుండా తిరిగి మన ధ్యాస శ్వాస మీదకి తీసుకొద్దాం మిత్రులారా. ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్న ఏర్పడే గ్యాప్ శూన్య స్థితి అంటారు. చక్కగా ఈ శూన్య స్థితికి మన మనస్సుని పూర్తిగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళి శూన్య స్థితిలోకి వెళ్దాము మాస్టర్స్. ఈ అద్భుతమైన ధ్యానం మనలోని అద్భుతమైన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్న మన మనస్సులో అనేక అడ్డాలు తొలగించుకొని అన్ని సమస్యలకు క్లియర్ అయ్యే ఏకైక మార్గము ధ్యానం, ఆనాపానసతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే శ్వాస. శ్వాసను లోపలికి తీసుకోవడం హాయిగా మరియు శ్వాసని తేలికపాటుగా వదలడం. ఇదే ఆనాపానసతి ధ్యానం. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అనగా సిద్ధార్థుడు బుద్ధుడుగా మారడానికి ఏకైక మార్గం ఈ ఆనాపానసతి ధ్యానం. అదే తిరిగి మన పత్రిసారు ఈ PSSM మూమెంట్ లో అద్భుతంగా, విస్తారంగా, అత్యద్భుతంగా కోట్లాది మంది జీవితాలు ఉద్ధరింపబడినాయి ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా. మనము కూడా నిమగ్నులవుదాము. అంతర్ముఖ ప్రయాణం. కర్మలన్నీ ప్రక్షాళన గావించబడతాయి. మన మనస్సు మీద ఈ అద్భుతమైన శక్తిని పడి
ఎంతో అద్భుతంగా ఈ శక్తిని గ్రహిస్తాం. ధ్యానం చేస్తే అద్భుతమైన ఎనర్జీస్ మనలోకి అద్భుతంగా ప్రవహిస్తాయి. విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. బ్రహ్మరంధ్రం గుండా ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ప్రవాహం జరుగుతుందో మన శరీరంలోకి రాగానే అది జీవశక్తిగా, ప్రాణశక్తిగా మారుతుంది. ఈ ప్రాణశక్తిని అత్యద్భుతంగా ఈ శరీరం ఉపయోగించుకొని అదే ఎంతైతే ఇష్టంగా సేవ చేస్తారో దైవశక్తిగా మారుతుంది. అందుకే దేహమే దేవాలయం. ఈ దేహంలోనే దేవాలయం చేసుకునే బాధ్యత మనందరిది. మనలో ఉన్న దైవముతో లయము కావాలి. అదే దేవాలయం. పిరమిడ్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనము కూడా అద్భుతమైన పిరమిడ్ కావాలి. శక్తి క్షేత్రం అవ్వడానికి ఇది అత్యద్భుతంగా ఉపయోగపడే సాధనం. పిరమిడ్ అనేది అద్భుతమైన శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రం కింద ధ్యానం చేసి మనం కూడా అంత అద్భుతమైన శక్తి క్షేత్రంగా తయారవ్వాలి. వాకింగ్ పిరమిడ్స్ లాగా తయారవ్వాలి. మన మాటే మంత్రం అవుతుంది. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలవుతాం. సృష్టికర్త ఎక్కడో లేరు, మన ఆలోచనలోనే, మనలోనే ఉన్నారు. సమస్త లోకాలు మనలోనే ఉన్నాయి. అన్ని డైమెన్షన్స్ మనలోనే ఉన్నాయి. ఆ యొక్క విశ్వ ప్రణాళికలో మనం ఆ యొక్క సృష్టికర్త మనలోంచే అద్భుతమైన దారి ఈ ఆనాపానసతి ధ్యానం. చక్కగా శ్వాసను గమనిస్తూ ఎరుకులో ఉండి ధ్యానం చేద్దాం మిత్రులారా. పిరమిడ్ కింద ధ్యానం చేయడం ద్వారా 3 రెట్లు అధిక శక్తి మనము తీసుకునే అవకాశం లభిస్తుంది. మెర్కబా పిరమిడ్ 1000 శక్తి మనకి అత్యద్భుతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇలా అద్భుతమైన శక్తి క్షేత్రమైన పిరమిడ్స్ ని ఉపయోగించుకుని మనం కూడా అద్భుతమైన శక్తి క్షేత్రం అవుదాం. We are the creators. ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎనర్జీని చక్కగా మనలోకి తీసుకొని మనమే దైవాలుగా మారుదాము. దేహమే దేవాలయం. గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి సారు, we are all gods, we are co-creators, my dear friends, my dear gods, my dear co-creators అని అద్భుతమైన నిర్వచనాలు, స్టేట్మెంట్స్ ఎన్నో చెప్పారు. చక్కగా ఒక్కొక్క దాన్ని మనము ఆచరించి అంత అద్భుతమైన స్థితికి ఎదిగే అవకాశం ఈ పిరమిడ్ ధ్యానం ఇస్తుంది. ఎరుకులో ఉండి ధ్యానం చేస్తూ మనలో ఉన్న సరికాని ఆలోచనలన్నీ తొలగించబడతాయి. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం, సేవ ద్వారా అత్యద్భుతంగా మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలి అంటే ఇవి ఖచ్చితంగా పాటించి తీరాలి. ఏదైతే గురువు గారు ఆదర్శ సూత్రాలని చెప్పారో అవి ఖచ్చితంగా మనం ఆచరించి తీరాలి.
సరైన ధ్యానం క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయడం, ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ అందచేయడం మన యొక్క బాధ్యత. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ తెలియచేయాలి. అదే బుద్ధత్వం. తిరిగి తిరిగి చెప్పడం అరిహంత్. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనతో పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఎలా అయితే వచ్చానో ఇది అందరికీ తెలియాలి అనేదే బ్రహ్మజ్ఞానం. నాలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఈ సృష్టిలో భాగస్వామ్యులు, భాగస్థులు కాబట్టి చక్కగా వారి పశుపక్షాదులను గౌరవిస్తూ చక్కగా మనం మనలాగే వారిని కూడా సహోదరులుగా భావించి గౌరవించాలి. అహింస పరమో ధర్మ. ఏ జంతువులని హింసించరాదు, చంపి తినరాదు. చక్కగా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక సూత్రాలను ఖచ్చితంగా ఆచరించి తీరాలి. తెలుసుకోవాలి, తెలియచేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అందుకే ఈ పాఠశాలనే భూమి మీదకి మనం వచ్చింది. జనన మరణ చక్రంలో విరుక్కునేదే ఈ యొక్క కర్మల ద్వారా. మాట సరిగా ఉండాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి మిత్రులారా. విశుద్ధ చక్రం ద్వారా మనం ఈ భూమి మీదకి శరీరం తీసుకొని వచ్చేటప్పుడు తొలిగా ఏర్పడేదే ఈ విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రాన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకుందాం. లేదంటే సరికాని పర్యావసానాలు, కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన మాటల చేత, అనవసరమైన కంప్లైంట్స్ చేత, అనవసరమైన గాసిప్స్ చేత నెక్స్ట్ జన్మలో మనము దానికి తగ్గ ప్రతిఫలమైన మూగవాళ్లగానో లేదంటే అసలు మాట అనేది బయటికి రాని కర్మలు తీసుకుని ఎన్నో ఎగ్జాంపుల్స్ మన చుట్టూతూనే ఉన్నాయి. గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గట్టిగా చెప్పారు స్టేట్మెంట్స్. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో గాసిప్స్, నో ఇంటర్ఫెరెన్స్, యాక్సెప్ట్, ఓన్లీ యాక్సెప్టెన్స్. ఉన్నది ఉన్నట్టుగా ఆచరిద్దాము. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని తీరాలి. మనం మన ఎదుగుదల కోసం వచ్చాం. పక్కన వాళ్ళని హేళన చేయడానికో, కంప్లైంట్ చేయడానికో, తిట్టిపోయడానికో రాలేదు. మనం అనవసరంగా వాక్కుని దుర్వినియోగపరచుకోవద్దు. హాయిగా మనతో మనం, మన లోపలికి మనం, మన లోపలున్న అంతరంగ ప్రయాణం ద్వారా ఈ సరికానాటి అన్నీ కూడా చెప్పగా వినగా సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేస్తే ఏదైనా మనకు సమకూరుతుంది. అద్భుతమైన బ్రహ్మర్షి స్థితికి ఎదుగుతాం. పూర్తి సరెండర్నెస్ మన హయ్యర్ సెల్ఫ్తో, మన పూర్ణాత్మకి మనం పూర్తిగా సరెండర్ అయి ఉన్నాం. పరమ గురువులు ఏదైతే సందేశాలు ఇచ్చారో అవి ఆచరిస్తూ ఉన్నతాత్మకైన మనం మన యొక్క పూర్ణాత్మకి పూర్తిగా 100% సరెండర్ అయిపోయాం. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ ఉండాలి మనందరికీ. అందరితోనూ మనం షరతులు లేకుండానే ప్రేమతత్వంతో ఉందాం, మిత్రత్వంతో ఉందాం.
శాంతి కోసము, ప్రశాంతత కోసము ఈ ధ్యానంలోకి వచ్చాం. ఇక్కడికొచ్చి కూడా ఆ ప్రశాంతతని కోల్పోరాదు మిత్రులారా. మన కర్మలు, మన గత జన్మ వాసనలు మనల్ని ఈ మాయలో పడేయడానికి, మళ్ళీ మళ్ళీ వాటిల్లోనే ఇరుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మనస్సు. మనం ఎరుకులో ఉండి ధ్యానము, జ్ఞానం వైపు మనం అడుగులేద్దాం, ప్రయత్నిద్దాం. నీ తపనే తపస్సు, నీ దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు. వీలైనంత వరకు మౌనాన్ని పాటిద్దాం. మన ఆదర్శ సూత్రాలైన ధ్యాన అనుభవాలను అందరికీ పంచిపెడదాం. మన జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి. ఆ జ్ఞాన అనుభవాల్ని శ్రద్ధగా వినడం, శ్రద్ధగా అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే చక్కగా మనకి ప్రకృతి నుండి అనేకానేక విధాలుగా జ్ఞానం పొందే అవకాశం లభిస్తుంది. ప్రకృతి మనకి అద్భుతంగా సహకరిస్తుంది. ప్రకృతి దేవతలు ఎక్కడో లేరు, మనలోనే పంచభూతాల రూపేణ ఉన్నారు. జయ విజయుళ్ళు ఎక్కడో లేరు, మన శ్వాసలోనే ఉన్నారు. అశ్విని దేవతలు, తదాస్తు దేవతలు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మన వాక్కులోనే ఉన్నారు. మనం మన లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అద్భుతమైన శక్తి క్షేత్రాలను మనం ఉపయోగించుకొని చక్కగా అద్భుతమైన ధ్యాన సాధనలు, సామూహిక ధ్యానం ద్వారా అపారమైన అత్యద్భుతమైన శక్తిని మనం తీసుకునే అవకాశం ఎంతో ఉంటుంది. వీలైనంత వరకు మన చుట్టుపక్కల వారితో సామూహిక ధ్యానం చేద్దాం మిత్రులారా. అద్భుతమైన ఈ జూమ్ సెషన్స్ ద్వారా కూడా ఎంతో అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని తీసుకునే అవకాశం మనకి ప్రకృతి ద్వారా, మన మాస్టర్స్ ద్వారా, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కోటాను కోట్ల కృతజ్ఞతలు. చక్కగా ఎవరి ఇళ్లలో వాళ్లే కూర్చొని జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం లభించింది. నో డాక్టర్, నో మెడిసిన్. అలోపతి మెడిసిన్స్ కి వీలైనంత వరకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు సాధన ద్వారా శక్తిని స్వీకరించి మనలో ఉన్న ధ్యానం సర్వరోగ నివారణి అనే సత్యాన్ని తెలుసుకుందాం. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని మనలోకి ఇనుమడింపు చేసుకుందాం. ఈ ఆత్మ ప్రయాణంలో ఉన్నతాత్మగా మనల్ని మనం ఉన్నతీకరించుకొని తిరిగి వెళ్దాం మిత్రులారా. ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండడం, ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగ్, ఇంకా మనతో గురు శిష్యులతో సంభాషణ, సజ్జన సాంగత్యం అని
సీనియర్ మాస్టర్స్ ద్వారా అమూల్యమైన జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో మన గురువుకి శిష్యుడికి ఉండేది కేవలము స్నేహమే. ఏ సీనియర్ లేరు, ఏ జూనియర్ లేరు. వాళ్ళ అనుభవం మనం షేర్ చేసుకున్నాం. మన అనుభవ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేద్దాం. కేవలం మిత్రత్వం, ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎక్కడా తీసుకురాకూడదు. ప్రతి ఒక్కరూ గురువులుగా తయారవడమే మన అద్భుతమైన లక్ష్యం. శిష్యులుగా కాక మాస్టర్లుగా తయారవ్వాలి, ఆచరిస్తూ అలాగే మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా మాస్టర్లుగా ఉన్నతంగా వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడుపుదాం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో అస్సలు తలదూర్చకుండా మనదైన విధంగా చక్కగా సాక్షిగా గడుపుదాం. ఎవరి జీవిత సమస్యలు వారివే. ధ్యానం నేర్పిద్దాము. జ్ఞానము ద్వారా వారిని వారి ఆత్మ ఉద్ధరింపుకునేలా చేద్దాము. అన్ని గ్రామాలలో, పట్టణాలలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చే విధంగా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. స్వీయ ధ్యాన అనుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతిని విశేషంగా ఈ గ్రంథాల ద్వారా అందరికీ తెలియపరుద్దాం. ఎంతో చక్కని ఈ అద్భుతమైన ఎనర్జీస్ ని మనలోకి తీసుకొని ఉన్నతంగా ఎదుగుదాం. సాధన చేసే వాళ్ళకి ఈ అవకాశం అత్యద్భుతంగా ఉపయోగించుకుంటారు. సామాన్యులకి ఇది కష్టకాలంగా ఉంటుంది. సాధన చేసే వారికి ఇది ఒక వరంగా మారుతుంది. అదే ఆనాపానసతి ధ్యానం. ఈ అద్భుతమైన దివ్య శక్తి, దైవశక్తి, ఈ పవర్ని మనందరం ఉపయోగించుకొని చక్కగా మనం తెలుసుకోవడమే కాకుండా స్కూల్స్లో, కాలేజీల్లో, గ్రామాలలో అందరికీ తెలియపరచడం. ఈ శరీరము ద్వారా మనల్ని మనం ఉన్నతీకరించుకుని పైలోకవాసుల జ్ఞానాన్ని, వారి దివ్య సందేశాలని మనం తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ధ్యానం ద్వారా మన ఇంట్లోనే మనం కూర్చొని ఆ దివ్యలోకవాసుల యొక్క దివ్యమైన సందేశాలు తీసుకునే అవకాశము ఈ ఆత్మకు అత్యద్భుతమైన వరము. అది ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలియచేద్దాం. ఆత్మే పరబ్రహ్మం. సామూహిక ధ్యానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క దివ్య సందేశాలు తీసుకుని అత్యద్భుతమైన అవకాశము ఈ ధ్యానము, సామూహిక ధ్యానము మరింత శక్తివంతమైనది. ఎప్పుడైతే సేవ ద్వారా
అందరూ బాగుండాలని కోరుకుంటాము. మన శ్రేయస్సు ఆటోమేటిక్‌గా మనం యొక్క మాస్టర్స్ అయిన మన ఏంజెల్స్ మనకి సంరక్షణగా ఉంటారు. రక్షణ వలయంగా ఉంటుంది మనకి. మనం చేసే పుణ్యకార్యాలే, పుణ్యశేషమే మనకి రక్షణా కవచంగా ఉపయోగపడుతుంది. జన్మ జన్మల ప్రయాణం ఎంతో ఆనందంగా ముందుకెళ్తాం. ఒక వరంగా మారుతుంది. ఒక రక్షణా కవచంగా మనకి ఏర్పడుతుంది. దీని ద్వారా ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క దృష్టి మన మీద పడి మనకు ఎల్లవేళలా ఎప్పటికప్పుడు మన మనస్సుకి ఆలోచన రూపేణ, వాయిస్ రూపేణ అనేక విధాలుగా మనల్ని గైడ్ చేస్తారు. జ్ఞానుల అనుభవాలు ప్రత్యక్షంగా మరి పరోక్షంగా తెలుసుకొని ఆచరిద్దాం. ఈ జరుగుతున్న ప్రాసెస్‌ను పూర్తిగా అంగీకరిద్దాం. మనలోని ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి అవయవము ఈ శక్తిని అపారంగా తీసుకుంటూ ఉంది. అద్భుతమైన శక్తిని గ్రహిస్తూ ఉన్నాం. సత్యలోక వాసులందరూ దిగి వస్తున్నారు. ఈ శరీరంలో నుండి ఎంతో అద్భుతమైన శక్తివంతమైన మాటల ద్వారా, శక్తివంతమైన ఆలోచన ద్వారా అందరికీ ఈ శక్తిని ప్రవహిస్తూ చక్కగా వారి కార్యాచరణ మన కార్యాచరణలాగా అద్భుతంగా ఈ భూమంతా కూడా దివ్యమండలంగా మారుతుంది. వారి మాస్టర్స్ అందరికీ కోటానుకోట్ల కృతజ్ఞతలు. లక్ష 44,000 మంది కాంతికర్తలతో కలిసి మనము ఈ వర్క్ చేయడానికి ముందుకు వచ్చాం. ఇలా అనుకున్నాం మాస్టర్స్. మనలో ఉన్న మరి కాని ఆలోచనలు, మరి కాని నమ్మకాలు, మరి కాని భావాలు, మరి కాని శక్తులు నాలో ఉన్న, నా చుట్టూతా ఉన్న అన్ని మూలాలతో సహా రిలీజ్ అయ్యి అల్సియాన్ అగ్నిలో పడి దగ్ధమైపోయి కాంతిగా మారి ఈ విశ్వ కళ్యాణం ఉపయోగపడింది, వినియోగపడింది. మన దేహాన్ని, బుద్ధిని ఆత్మకు ఉపయోగించి సమర్పించి పూర్ణాత్మగా తిరిగి వెళ్ళాం. అదే మనకి పరమ లక్ష్యం. పరమ గురువులందరినీ మనము ఆహ్వానించుకొని వారి యొక్క జ్ఞానంతో మనం కనెక్ట్ అవ్వాలని కోరుకున్నాం. ఈ క్షణమే నేను పరమ గురువుల యొక్క దివ్య సందేశాలు తీసుకునే గొప్ప అవకాశం, యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను. చక్కగా ఈ దివ్యత్వాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానాన్ని నేను అంగీకరిస్తున్నాను అని అనుకున్నాం మాస్టర్స్. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, నా ఆలోచనలు, నమ్మకాలు
పూర్తిగా రిలీజ్ అయ్యాయి అని అనుకుందాం. గ్రూప్ కాన్షియస్ కి మనలోని అంతరానికి పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాము అని అనుకుందాం మాస్టర్స్. అద్భుతమైన చైతన్యానికి, సామూహిక చైతన్యానికి నేను 100% కనెక్ట్ అయి ఉన్నాను అని కనెక్ట్ అవుదాం. మాస్టర్స్ కు అర్పించుకుందాం. పరిపూర్ణమైన కోణాలలో నేను చక్కగా ఉన్నతాత్మగా తిరిగి వెళ్లేందుకు నాకు అన్ని రకాలుగా అవకాశాలు లభించాయి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి సామూహిక చైతన్యం చాలా సహాయం చేస్తుంది. మాస్టర్స్, ఈ జన్మ ప్రణాళికలో భాగంగా మనము ఎన్నో తీసుకొచ్చుకున్నాం. వీటన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఈ చుట్టూ ఉన్న చైతన్య శక్తి వలయాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న త్రిమూర్తులు, త్రిమాతల యొక్క దివ్య జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలగలిపి మనకి అద్భుతమైన శక్తి, చైతన్యాన్ని అందిస్తున్న గురువులందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చుట్టూ ఉన్న అద్భుతమైన చైతన్యం, శక్తితో కలిసి మనమే ఆ ఎనర్జీగా కలిసిపోదాం. యాక్సెప్ట్ చేద్దాం మిత్రులారా. ఈ అద్భుతమైన స్థితి శక్తిని మనలోకి ప్రతి కణము ఈ ఎనర్జీ స్వీకరిస్తుంది. గమనించండి. ఎరుకులో ఉందాము. ఈ శక్తి స్వీకరణ మన భౌతిక శరీరం ద్వారా మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న అన్ని శరీరాలు కూడా అసలైన అద్భుత స్థితిలో ఆనందంగా ఈ యొక్క సత్యాన్ని స్వీకరిస్తున్నాయి. అన్ని శక్తి కేంద్రాలు అద్భుతంగా శక్తిని స్వీకరిస్తున్నాయి. ఈ పూర్తి నేను ఈ శక్తిని స్వీకరించాలని అనుకుందాం మాస్టర్స్. గంటల సాధన ద్వారా ఎంతో సహనంతో ఉంటే మనలోని అద్భుతమైన ప్రకాశం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ యొక్క ప్రకృతి ధ్యానం, సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన లక్ష్యాన్ని మనం చేరుకునే వెళ్తాం. ఈ ప్రకృతి మాతకు ఎంతో హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రకృతి ధ్యానం చాలా మంచిది. చిన్న ఆలోచనలు, చిన్న విషయాలలో మనం ఇరుక్కోకుండా, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. సాక్షిగా గమనించాలి. మన చక్రా సిస్టమ్ ఎంతగానో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఎరుకులో ఉండి ధ్యానం చేయడం వలన మనలోని చక్రాస్ అన్నీ కూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి.
సరికాని విధంగా ఆలోచన, సరికాని విధంగా ప్రవర్తన ఉండడం ద్వారా సరికాని విధంగానే ఫలితాలు పొందుతాం. అదే సరైన విధంగా ఆలోచన, సరైన విధమైన ఆచరణ, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ద్వారా 100% మనకి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. Last 10 minutes. బాహ్య ఇంద్రియాల నిగ్రహం ఉన్నవాడు జ్ఞాని అవుతాడు. అంతర్నిగ్రహం ఉన్నవాడు యోగి అవుతారు. ఇహలోక ఆనందం తెలుసుకున్నవాడు యోగి, పరలోక సత్యం తెలుసుకున్నవాడు ఋషి. అంతటా ఇదే ఆత్మజ్ఞానము. నేనెలా అయితే తెలుసుకున్నానో అలాగే నాలాగే నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనుకున్నవాడే బ్రహ్మర్షి అవుతారు. బ్రహ్మజ్ఞానం అందరికీ తెలియజేద్దాం. ఆఖరి 5 minutes. మనకు ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితుల రూపేణ ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా అంతా మన మంచికే అని పాజిటివ్‌గా తీసుకుందాం మిత్రులారా. ఏది జరిగినా మన మంచికే. ఎవరు దుఃఖించడానికి ఈ భూమి మీదకి రాలేదు. దుఃఖము, సుఖము, సంతోషము, ఆనందము అన్నీ పాఠాలే. ఏది శాశ్వతం కాదు.
ఆఖరి ఒక్క నిమిషం చక్కగా అద్భుతంగా ఈ నచ్చేస్తూ ఏకమైపోయి ఎరుకలో ఉందాం. చక్కగా ఈ ధ్యానం నుంచి బయటొద్దాము. చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన చైతన్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.